అనగనగా రతనాలపురం అనే ఒక అందమైన గ్రామం ఉండేది. ఆ ఊరి శివార్యలో రాము, సోము అనే ఇద్దరు దొంగలు నివసించేవారు. వారికి కష్టపడి పని చేయటం అస్సలు ఇష్టముండేది కాదు. ఏదో ఒక మాయ చేసి ఊరి జనాన్ని భయపెట్టి సులభంగా డబ్బు సంపాదించాలని వారు ఒక వింత ఆలోచన చేశారు. రాము ఒక మేస్త్రీ దగ్గర పని నేర్చుకున్నవాడు. సోముకి లోహాలతో వస్తువులు చేయటం తెలుసు. ఇద్దరూ కలిసి ఒక రహస్య గుహలో ఇనుప రేకులు, స్ప్రింగులు మరియు గొలుసులతో ఒక పెద్ద యంత్రపు పులిని తయారుచేశారు. ఆ పులి లోపల ఇద్దరు మనుషులు హాయిగా కూర్చోవచ్చు. లోపల ఉన్న లివర్లను లాగితే పులి అడుగులు వేస్తుంది, తోక ఊపుతుంది మరియు భయంకరంగా నోరు తెరుస్తుంది. ఒక పెద్ద పైపు ద్వారా మాట్లాడితే బయటకు అది భయంకరమైన గంభీర స్వరంలో వినిపిస్తుంది. ఒక అమావాస్య రాత్రి ఆ యంత్రపు పులిని నెమ్మదిగా నడుపుకుంటూ ఊరి మధ్యలోకి తీసుకువచ్చారు. చీకట్లో దాని కళ్ళు లోపల పెట్టిన దీపాల వల్ల ఎర్రగా వెలుగుతున్నాయి. రాము లోపల ఉన్న ఒక పరికరాన్ని గట్టిగా తిప్పడంతో పులి భయంకరంగా గర్జించింది. ఊరి జనం భయంతో ఇళ్లలోంచి బయటకు వచ్చి చూశారు. అక్కడ కనిపిస్తున్న పెద్ద పులిని చూసి అందరూ వణికిపోయారు. అప్పుడు లోపల ఉన్న సోము పైపు ద్వారా ఇలా అన్నాడు: వణికిపోకండి రతనాలపురం ప్రజలారా. నేను ఈ అడవికి రాజును మాత్రమే కాదు, మంత్రశక్తులున్న పులిని. నాకు ఆకలి వేస్తోంది. మీరు గనుక రేపు ఉదయానికల్లా 10 కిలోల పిండి వంటలు, 100 బంగారు నాణేలు మరియు పట్టు వస్త్రాలు నా పాదాల దగ్గర పెట్టకపోతే రేపు రాత్రికి మీ పశువులను, ఆపై మిమ్మల్ని తినేస్తాను. గ్రామస్తులు అది నిజమైన మంత్రపు పులి అని నమ్మారు. ఊరి పెద్ద పిలుపు మేరకు అందరూ భయంతో తమ దగ్గర ఉన్న నగలు, నగదు, తాజా గారెలు, బూరలు తీసుకువచ్చి పులి ముందు పట్టారు. పులి తన నోరు తెరిచి లివర్ సహాయంతో వాటన్నింటినీ లోపలికి లాగేసుకుంది. కొన్ని రోజులు ఈ మోసం బాగానే సాగింది. దొంగలు పగలు గుహలో నిద్రపోయి రాత్రిపూట పులివేషంలో వచ్చి విందు భోజనం చేస్తూ బంగారాన్ని మూటగట్టుకునేవారు. అయితే అతిగా లభించే సంపద వారి మధ్య గొడవలకు దారితీసింది. ఒక రాత్రి పులి లోపల కూర్చుని ఉండగా రాము: అరే సోము, ఈసారి వచ్చిన బంగారు గొలుసు నాదే, ఎందుకంటే పులిని నేనే నడుపుతున్నాను. సోము: అదేం కుదరదు, ఆ గంభీరమైన గొంతుతో జనాన్ని భయపెడుతోంది నేను, కాబట్టి నగలు నాకే ఎక్కువ కావాలి. వారు పులి లోపలే ఒకరినొకరు నెట్టుకోవటం, తన్నుకోవటం మొదలుపెట్టారు. ఆ తోపులాటలో రాము కాలు వెళ్లి ఒక ముఖ్యమైన లివర్కు బలంగా తగిలింది. అంతే, పులి నియంత్రణ తప్పింది. నియంత్రణ తప్పిన ఆ యంత్రపు పులి గిరిగిరా తిరుగుతూ గాలిలో పల్టీలు కొట్టి పక్కనే ఉన్న ఒక పెద్ద రావి చెట్టుకు బలంగా తగిలింది. ఆ దెబ్బకు పులి ఇనుపరేకులు ఊడిపోయి ముక్కలు ముక్కలైపోయాయి. లోపల దాక్కున్న సోము, రాము పల్టీలు కొడుతూ బయటపడి జనం ముందు పడ్డారు. వారి చేతుల్లో బంగారు నాణేల సంచులు, నోట్లో సగం తిన్న స్వీట్లు చూడటంతో గ్రామస్తులకు అసలు విషయం అర్థమైపోయింది. అరే, ఇదా మనల్ని భయపెట్టిన పులి, వీళ్ళా మనల్ని మోసం చేసింది అని ఊరి జనం కర్రలు తీసుకుని దొంగలను చుట్టుముట్టారు. దొంగలిద్దరూ మోకాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. ఊరి పెద్దవారిని పోలీసులకు అప్పగించి వారు దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు పంచేశారు. నీతి: అతి ఆశ మరియు మోసం ఎప్పుడూ మనిషిని ఆపదలో పడేస్తాయి. కష్టపడకుండా సంపాదించే సొమ్ము ఎంతకాలం నిలవదు. Like, share and subscribe to Little Learners Telugu.